సెప్టెంబర్ 5 చరిత్రలో ఈ రోజు. నీర్జా భానోత్ 1986 సెప్టెంబర్ 5న తీవ్రవాదుల దాడిలో మరణించారు. నీర్జా ఎయిర్ హోస్టెస్. ఇంకా ఆ సమయంలో ఆమె ముంబై నుండి న్యూయార్క్ వెళ్లే పాన్ యామ్ ఫ్లైట్ 73లో పనిచేస్తుంది. విమానంలో 360 మంది ప్రయాణికులు, సిబ్బందితో సహా 379 మంది ఉన్నారు. ఈ విమానాన్ని పాకిస్తాన్లోని కరాచీలో 4 సాయుధ ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ఉగ్రవాదులు విమానాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు నీర్జా భానోత్ తన తెలివి ఇంకా ధైర్యాన్ని ప్రదర్శించింది. ఉగ్రవాదులు అమెరికా పౌరుల కోసం వెతుకుతున్నారు. అయితే ఉగ్రవాదుల ఉద్దేశాలను అర్థం చేసుకున్న నీర్జా అమెరికా ప్రయాణికుల పాస్పోర్టులను ఉగ్రవాదులు గుర్తించలేని విధంగా దాచిపెట్టింది. ఒక్క అమెరికన్ కూడా దొరకపోవడంతో ఉగ్రవాదులు ఉలిక్కిపడ్డారు. అప్పుడు నీర్జా అవకాశాన్ని చూసి ఎమర్జెన్సీ డోర్ తెరిచి ప్రయాణికులను బయటకు తోసేస్తోంది. దీన్ని గమనించిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు. 18 నుంచి 19 మంది మరణించారు. అయితే సుమారు 360 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఆ సమయంలో ఉగ్రవాదులతో పోరాడుతూ నీర్జా భానోత్ మరణించింది. ఆమె ధైర్య సాహసాలకు మరణానంతరం అశోక చక్ర పురస్కారం లభించింది. భారతదేశపు అశోక చక్రాన్ని అందుకున్న అతి పిన్న వయస్కురాలు. నీర్జా ధైర్య సాహసాలకు ముగ్ధుడై అమెరికా మీడియా హెడ్లైన్స్ లో ఆమెకు హీరోయిన్ ఆఫ్ హైజాక్ అనే బిరుదును ఇచ్చారు. 2019 సెప్టెంబర్ 5న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో 73 ఏళ్ల ఎర్రమట్టి మంగమ్మ కవల ఆడపిల్లలకు జన్మనిచ్చి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత పెద్ద తల్లిగా రికార్డు సృష్టించింది. మంగమ్మ ఇంకా ఆమె భర్త రాజారావు 1962లో వివాహం చేసుకున్నారు. కానీ చాలా సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు. ఈ వయసులో బిడ్డను కనేందుకు మంగమ్మ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటే IVF టెక్నిక్ సహాయం తీసుకుంది. వైద్యుల బృందం ఈ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది. ఇంకా ఆమె గర్భం పూర్తిగా సురక్షితంగా ఉందని నిర్ధారించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. చికిత్స సమయంలో జంట మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి అనేక సార్లు కౌన్సిలింగ్ కూడా జరిగింది. 73 ఏళ్ల వయసులో విజయవంతంగా కవలలకు జన్మనివ్వడం ఓ అద్భుత ఘటన. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించింది. ఇంకా ఎర్రమట్టి మంగమ్మ ప్రపంచంలోనే పెద్ద తల్లిగా గుర్తింపు పొందింది. ఇంతకు ముందు పెద్ద వయసులో తల్లి అయిన రికార్డు రాజస్థాన్ కు చెందిన దల్జిదర్ కౌర్ పేరు మీద ఉంది. ఆమె 2016 ఏప్రిల్ 19న 70 సంవత్సరాల వయసులో బిడ్డకు జన్మనిచ్చింది. శరత్ జోషి 1991 సెప్టెంబర్ 5న మరణించారు. శరత్ జోషి ప్రసిద్ధ భారతీయ రచయిత, వ్యంగ్యం రచయిత, ఇంకా నాటక రచయిత. ఆయన 1931 మే 21న మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో జన్మించారు. ఆయన హిందీ సాహిత్యంలో వ్యంగ్య శైలికి కొత్త ఎత్తును ఇచ్చారు. ఇంకా ఆయన రచనలు సమాజంలోని వివిధ సమస్యలపై పదునైన వ్యంగ్యాన్ని అందించాయి. శరత్ జోషి రచన సరళంగా, తేలికగా, ఇంకా హృదయానికి హత్తుకునేలా ఉంది. ఆయన వ్యంగ్య కథలలో సమాజంలోని అసమానతలు, రాజకీయ వంకరతనం, ఇంకా మానవ ప్రవర్తన అసమానతల స్పష్టమైన చిత్రీకరణ ఉంది. ఆయన వివిధ పత్రికలు ఇంకా వార్తాపత్రికలలో క్రమం తప్పకుండా వ్రాసాడు. ఇంకా ఆయన వ్యంగ్య రచనలు ఆయనకు హిందీ సాహిత్యంలో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించి పెట్టాయి. ఇది కాకుండా ఆయన అనేక టెలివిజన్ సీరియల్స్ ఇంకా చిత్రాలకు కూడా రాశారు. ఆయన దూరదర్శన్లో ప్రసారమైన ప్రముఖ టీవీ సీరియల్స్ విక్రమ్ ఔర్ బేతాల్ ఇంకా ఏ జో హై జిందగీకి స్క్రిప్ట్లు రాశారు. ఇది చాలా ప్రజాదరణ పొందింది. శరత్ జోషి సాహిత్య సహకారం హిందీ వ్యంగ్యం రంగంలో ఆయనకు ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చింది. ఆయన మరణం తర్వాత ఆయన రచనలు పాఠకుల మధ్య ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఇంకా ఆయన వ్యంగ్యపు అంచు నేటికి సమానంగా ఉంటుంది. 1972 సెప్టెంబర్ 5న మ్యూనిచ్ ఊచకోతగా పిలువబడే జర్మనీలోని మ్యూనిచ్ లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో ఒక భయంకరమైన ఉగ్రవాద సంఘటన జరిగింది. ఈ రోజున పాలస్తీనా ఉగ్రవాద సంస్థ బ్లాక్ సెప్టెంబర్ కు సంబంధించి 8 మంది సభ్యులు ఒలింపిక్ గ్రామంలో ఇజ్రాయెల్ జట్టు ఆటగాళ్లపై దాడి చేసి బందీలుగా పట్టుకున్నారు. ఈ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ ఆటగాళ్లను బందీలుగా పట్టుకుని ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 234 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బందీలను విడుదల చేయాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇంకా జర్మన్ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఈ దాడిలో ఇజ్రాయెల్ జట్టులోని 2 ఆటగాళ్లు ప్రారంభంలో ఉగ్రవాదుల చేతిలో మరణించగా మిగిలిన 9 మంది ఆటగాళ్లు బందీలుగా ఉన్నారు. అనేక గంటల చర్చలు ఇంకా ఉద్రిక్తత తర్వాత జర్మన్ అధికారులు ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ విఫలమైంది. ఉగ్రవాదులు బందీలను హతమార్చారు. ఇంకా జర్మన్ భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో 5 ఉగ్రవాదులు కూడా మరణించారు. అదే సమయంలో 3 ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 11 మంది ఇజ్రాయెల్ ఆటగాళ్లు మరణించగా 1 జర్మన్ పోలీస్ కూడా మరణించారు. ఈ ప్రమాదంలో మరణించిన అథ్లెట్కు నివాళిగా అన్ని ఒలింపిక్ కార్యకలాపాలను 1 రోజు పాటు నిలిపివేశారు. ఇప్పటి వరకు జరిగిన ఒలింపిక్ క్రీడల చరిత్రలో ఇదే అత్యంత విషాదకరమైన సంఘటన. మదర్ తెరీసా 1977 సెప్టెంబర్ 5న మరణించారు. ఆమె ప్రసిద్ధ క్యాథలిక్ సన్యాసి. 1979 అక్టోబర్ 17న మదర్ తెరీసాకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. మానవాళికి సహాయం చేసేందుకు ఆమె చేసిన కృషికి గాను ఆమెకు ఈ అవార్డు లభించింది. మదర్ తెరీసాను భారత ప్రభుత్వం మొదట 1962లో పద్మశ్రీతో, ఆ తర్వాత 1980లో భారత రత్నతో సత్కరించింది. మదర్ తెరీసా 1910 ఆగస్టు 26న మసిడోనియాలో జన్మించారు. అయితే ఆమె 1929లో భారతదేశానికి వచ్చి ఇక్కడ స్థిరపడింది. ఆమె 1950లో ఇప్పుడు కోల్కతాలో మిషనరీ ఆఫ్ చారిటీని స్థాపించారు. బాలల అక్రమ రవాణా, బలవంతపు మత మార్పులకు పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఒకవైపు మదర్ తెరీసాను మానవత్వం స్వరూపాలుగా భావిస్తారు. మరోవైపు ఆమె భారతదేశానికి వచ్చిన ఉద్దేశ్యం క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయటమే అని కొందరు నమ్ముతారు. మదర్ తెరీసా దాతృత్వం పేరుతో పెద్ద సంఖ్యలో ప్రజలను మతం మార్చాలని ప్రజలు నమ్ముతారు. దేశంలో విధించిన ఎమర్జెన్సీని కూడా సమర్థించారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించినప్పుడు మదర్ తెరీసా ఇలా అన్నారు: ప్రజలు దానితో సంతోషంగా ఉన్నారు. వారికి ఎక్కువ ఉపాధి ఉంది. ఇంకా సమ్మెలు కూడా తగ్గుతున్నాయి. భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 5న జరుపుకుంటారు. ఈ రోజు భారత మాజీ రాష్ట్రపతి, గొప్ప విద్యావేత్త ఇంకా తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజుగా జరుపుకుంటారు. డాక్టర్ రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న జన్మించారు. ఇంకా తన జీవితంలో విద్యారంగంలో గణనీయమైన కృషి చేశారు. ఉపాధ్యాయుడిగా తన 40 ఏళ్ల జీవితాన్ని దేశానికే అంకితం చేశారు. ఆయన 1962లో భారతదేశానికి 2వ రాష్ట్రపతిగా పనిచేస్తున్నప్పుడు ఆయన పూర్వ విద్యార్థులు ఆయన పుట్టినరోజును జరుపుకోవాలని ఆయన్ను కోరారు. దీనిపై డాక్టర్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ, తన జన్మదిన వేడుకలు కాకుండా ఈ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే మరింత ఆనందంగా ఉంటుందన్నారు. ఆయన సూచనను అంగీకరించి 1962 నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవటం ప్రారంభించారు. ఈ రోజున దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు ఇంకా విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులను సత్కరిస్తారు. విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారిని సన్మానించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.